ముంబైలో బాలీవుడ్ ఆర్జీవిని తరిమేసిన తర్వాత హైదరాబాద్ కు వచ్చిన ఆర్జీవి పరిస్థితి ఇది. ఏంటి సార్, ఎంత అందమైన అమ్మాయిని ఎదురుగు పెట్టుకొని మార్నింగ్ లేవగానే పాన్ వీడియో చూస్తున్నారు? ఏం లేదు నరేష్, యాక్చువల్గా నాకు రాత్రిపూట పడుకునే ముందు ఒక పిచ్చి డౌట్ వస్తుంది, అసలు నేను మగాన్నా కాదా అని. సో ఆ డౌట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ బిఎఫ్ చూస్తాను. నువ్వు కేవలం పబ్లిసిటీ కోసం, ఇది నా కోసం. వేస్ట్. హైదరాబాద్ వచ్చిన వదలలేదు సార్, ఫోన్ లిఫ్ట్ చేయండి. ఇది ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అవతల వాడు ఈ లోకం నుంచి పైకి పంపించేస్తాడు. ఇప్పుడు ఫోన్ చేసిన చిన్న చితక మనిషి కాదు, ముంబై మాఫియా డాన్. సార్, అతను ఎందుకు చేస్తున్నాడు మీకు? అక్కడ మనం ముంబైలో చేసిన సినిమాలని దొబ్బాయి, వాటికి ఫైనాన్స్ ఇచ్చింది వీడే. అక్కడ వాడి వాయింపు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చాం, ఆయన ఇక్కడికి వచ్చిన వదలట్లేదు. ఏంటి సార్, शमिता बच्चन क्लोज फ्रेंड है ना आपका, उसको थोड़ा सा हेल्प पूछ लो. ఆ పెద్దానికి ఇప్పుడు నేను కనిపిస్తే ఈ సైజ్ కొత్త పొడుస్తాడు. ఎందుకు సార్? ఒక డోలే అనే సూపర్ డూపర్ హిట్ మూవీని అతను పెట్టి మనం తీసాం. ఆల్మోస్ట్ తన అంతానికి మనమే హారతి పెట్టాం.